ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఈ వీడియో మొత్తం రా గురించే ఉంటదనమాట. రేపు జరిగే రా గురించే ఉంటది. సో, వీడియో చాలా అంటే చాలా బాగుంటది. వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం. రేపు జరిగే రా టైమింగ్స్ గురించి. కొందరైతే ఈ రోజే వస్తదని అనుకుంటున్నారు రా. అండ్ మరికొందరు రేపు వస్తదని అనుకుంటున్నారు. అండ్ టైమింగ్స్‌లో గూడా కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. సో, మనకి రా యాజ్ యూజువల్ డేట్ అండ్ టైమ్‌లో వస్తదన్నమాట. సో, ఇప్పుడు మనకి ప్రతి వారం రా ఎప్పుడొస్తది? మంగళవారం వస్తది. సో, రేపు అంటే ఇప్పుడు ఈ రా గూడా నెట్‌ఫ్లిక్స్ రా గూడా మనకి మంగళవారం అంటే రేపు 6:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. సో, 6:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతది. అందులో నో చేంజ్. సో, మనకి టైమింగ్స్‌లో ఏం చేంజ్ అయితే లేదు. సో, అండ్ డేట్‌లో గూడా ఏం చేంజ్ ఉండదు. మంగళవారమే వస్తది. సో, మనకి రా అనేది మంగళవారమే వస్తది. 6:30కే స్టార్ట్ అవుతది. అండ్ 3 గంటలంటే 9:30 వరకు వస్తది. సో, 6:30 నుంచి 9:30 వరకు రా అనేది కంపల్సరీగా వస్తది. కాకపోతే ఎండింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇప్పుడు 9:30 అని మనం క్లియర్‌గా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైమ్ రా అనేది నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది గదా! సో, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినప్పుడు సో, వాళ్ళు ఏం జేస్తారు? సో, కొంచెం ఎక్కువ టైం గూడా చూపించొచ్చు. సో, ఒక 5 మినిట్స్ కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు ఎక్కువ చూపించొచ్చు. అండ్ మన ట్రిపుల్ హెచ్ కూడా క్లియర్‌గా జెప్పినారు. అదేందంటే ఇప్పుడు టైం ఫ్లెక్సిబుల్ ఉందంట. అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సినంత టైంలో చూపించొచ్చంట. అంటే ఇప్పుడు 3 అవర్స్ అనే కాదు. ఇంకా ఎక్కువ గూడా చూపించొచ్చు. అంటే 5 మినిట్స్ కావచ్చు, లేదంటే 10 మినిట్స్ కావచ్చు, ఎక్కువ గూడా చూపించొచ్చు. అండ్ టైమ్ లిమిట్ అనేది ఎక్కువగా లేదంట. సో, ఎంతసేపు అనుకుంటే అంతసేపు వాళ్ళు చూపించొచ్చని మన ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా జెప్పినారు. సో, ఇప్పుడు మనం 6:30 నుండి స్టార్ట్ అవుతే 9:30 వరకు చూసి ఎండ్ జేయకుండా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఆగుదాం. అండ్ 9:30 అయిపోయిన తర్వాత కూడా 5 మినిట్స్, 10 మినిట్స్ ఆగి సో, కొంచెం చూద్దాం. మళ్ళీ ఇంకా చూపిస్తారా? చూపించరా? అనేది దానిపైన క్లారిటీ వస్తది. సో, ప్రాబబుల్లీ చూపించొచ్చు. ఒక 5 మినిట్స్ దాకా చూపిస్తారు అన్నట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్‌లోనైనా మనకి ఇంకా ఎక్కువ టైంలో చూపించొచ్చన్నమాట. 9:30 వరకు కాకుండా ఇంకా ఎక్కువ కూడా చూపించొచ్చు అన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, మరి చూద్దాం ఎంతసేపు చూపిస్తారో. అండ్ ఇంకొకటి చెప్పాలి. ఈ లైవ్ అనేది ఎలా చూడాలి? ఇప్పుడు చాలామందికి నెట్‌ఫ్లిక్స్‌లో రా వెళ్తుందంటే మా దగ్గర నెట్‌ఫ్లిక్స్ లేదు. సో, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి దానికి. సో, ఇప్పుడు రియల్‌గా చెప్పాలంటే నెట్‌ఫ్లిక్స్ మన ఇండియాలో రాదు. అంటే వస్తది. కాకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ రాదు. సో, డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకు రాదంటే సో, వాళ్ళు అఫీషియల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు ఇండియా వైస్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రాని రిలీజ్ చేస్తలేరు. సో, నెట్‌ఫ్లిక్స్‌లో రా అనేది మనకి రాదు. సో, మనకి యాజ్ యూజువల్‌గా ఛానల్స్‌లో చూసేవాళ్ళు, టీవీ ఛానల్స్‌లో చూసేవాళ్ళు సోనీ 10-1 ఛానెల్‌లో అండ్ సోనీ 10-4 ఛానెల్‌లో వస్తది. సో, అందులో నో ప్రాబ్లమ్. టీవీలో చూసే వాళ్ళకి. అండ్ మొబైల్‌లో చూసే వాళ్ళకి సోనీ లివ్ యాప్ ఉంది. అండ్ మీరు ఇంకా ఫ్రీగా చూడాలనుకుంటే అంటే ఇప్పుడు నా దగ్గర టీవీ లేదు. అండ్ నేను మొబైల్‌లోనే చూడాలి. అండ్ నా దగ్గర డబ్బులు లేవు. సో, నేను మనీ కట్టలేను అనుకునే వాళ్ళు సో, నాకు మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, నేను ఇప్పటి నుండి రేపు వచ్చే వరకు ఖాళీగానే ఉంటాను. సో, మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. సో, నేను డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రీగా చూడాలి లైవ్ అనుకునే వాళ్ళు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, మీకు స్పెషల్‌గా ఒక యాప్‌నైతే పంపిస్తాను. సో, ఆ యాప్‌లో మీరు ఎటువంటి మనీ కట్టకుండా డబ్ల్యూడబ్ల్యూఈని ఫ్రీగా లైవ్ చూడొచ్చనమాట. సో, ఇంతకుముందు చాలామంది మెసేజ్ చేసినారు. సో, వాళ్ళందరికీ నేను యాప్‌నైతే పంపించినాను. సో, ఎవరెవరు ఆ యాప్‌లో చూస్తున్నారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఇప్పుడు మీరు కామెంట్‌లో చెప్తేనే సో, వేరే వాళ్ళు చూస్తారు. సో, అది చూసి వాళ్ళు గూడా ఫ్రీగా చూడగలుగుతారు. అంటే ఇప్పుడు నేను జెప్తున్నాను. అంటే ఫ్రీగా చూడొచ్చని నేను జెప్తున్నాను. సో, చెప్పినంత మాత్రాన అవతల వాళ్ళు నమ్మాలని లేదు. సో, ఇప్పుడు మీరు గనక ఇప్పుడు నేను జెప్పింది విని మీరు ఆ యాప్‌లో జూసుంటే మీరు కామెంట్ జేస్తే సో, మీ కామెంట్‌ని వాళ్ళు జూషినారనుకో సో, వాళ్ళకి ఇంకా ఎక్కువ నమ్మకం గలుగుతది. సో, డబ్ల్యూడబ్ల్యూఈని ఫ్రీగా జూడొచ్చని ఎక్కువగా నమ్మకం కలుగుతది. సో, అప్పుడు వాళ్ళు మెసేజ్ జేస్తారు. సో, మీరు గూడా హెల్ప్ జేయండి. సో, వాళ్ళకి మీరు గూడా హెల్ప్ జేయండి. మీ వంతు సహాయం జేయండి. సో, నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. సో, ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ లేట్ అయినా సరే మీకు కంపల్సరీ రిప్లై వస్తదనమాట. సో, ఇప్పుడు మీరు మెసేజ్ చేస్తే మీకు కంపల్సరీ రిప్లై వస్తది. మీకు ఆ యాప్‌ని పంపిస్తాను. మీరు ఫ్రీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి మనీ కట్టకుండా మీరు ఫ్రీగా డబ్ల్యూడబ్ల్యూఈని లైవ్ చూడొచ్చు. రేపటి రాని లైవ్ చూడొచ్చనమాట. సో, రేపటి రా అనే కాదు స్మాక్ డౌన్ కూడా లైవ్‌లో చూడొచ్చు. అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని కూడా లైవ్‌లో చూడొచ్చు ఫ్రీగా. సో, మీరు మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అనేది ఉంటది. సో, ఇప్పటి నుండి సో, రేపు వచ్చే వరకు నేను ఫ్రీగానే ఉంటాను. సో, మీరు మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో, నేను ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, సో, నాకు తెలుసు అంటే నేను లైవ్ చూసేటప్పుడే సో, నాకు యాప్ పంపించమని చాలా సార్లు మెసేజ్ చేసినారు. సో, అలా చేస్తే అంటే నాకు డిస్టర్బెన్స్ అవుతది. సో, అయినా సరే నేను మీ మెసేజ్‌కి రిప్లై ఇచ్చినాను. ఆ యాప్‌ని పంపించినాను. కాకపోతే ఇప్పుడు మీకు ఫ్రీగా టైం ఉన్నప్పుడు మీరు మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి రిప్లై ఇచ్చే యాప్ కూడా పంపిస్తాను. మీరు ఫ్రీగా చూడొచ్చు. సో, ఇక ఆపేద్దాం. సో, ఇది సోది ఎక్కువ అయిపోయింది. సో, అప్డేట్స్‌లోకి వెళ్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రాకు గురించి.
సో 'రా'కు 101% కన్ఫర్మ్ అయిపోయినారు నెట్‌ఫ్లిక్స్ 'రా' కోసం. సో నిన్నటి వీడియోలో 99% 'రా'కు వస్తారని చెప్పాను. ఆ 1% ఇంకోటేందంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తే మనకు 100% క్లారిటీ వస్తదని చెప్పినాను. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ 100% క్లారిఫై ఇచ్చేసింది. 'రా'కు నెట్‌ఫ్లిక్స్ 'రా' ఎపిసోడ్‌లో కనిపిస్తున్నారనమాట. సో రేపటి 'రా'లో మనకి 'రా'కు వస్తారనమాట. సో ఇప్పుడు 'రా'కొస్తారు కన్ఫర్మ్. కాకపోతే 'రా'కి ఎవరిపైనైనా అటాక్ చేస్తారా? కొడీ రోడ్స్ కోసం వస్తున్నారా? లేదంటే రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికో మ్యాచ్‌లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా? అనే డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రెజెంట్ అప్డేట్స్ ఏమంటున్నాయంటే, 'రా'కు రేపటి 'రా'లో ఒక ప్రోమో కట్ చేస్తారంట. సో ఒక ప్రోమో కోసం రేపటి 'రా'లో 'రా'కు కనిపిస్తారని ఇలాంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇదే ఫైనల్ కాదు. సో 'రా'కు ప్రోమో కట్ చేయొచ్చు. లేదంటే వేరే మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. లేదంటే కోడీ రోడ్స్ కోసమే మన 'రా'కు వచ్చి ఉండొచ్చు. సో ఇదే జరుగుతదని మనం 100% చెప్పలేం. అంటే మనకి సర్ప్రైజ్ అనేది చాలా ఉందన్నమాట రేపటి 'రా'లో. బట్ ప్రెజెంట్ రూమర్స్, అప్డేట్స్ ఏందంటే 'రా'కు రేపటి 'రా'లో వస్తున్నారు అండ్ ఒక ప్రోమో కట్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాదు 'హల్క్ హోగన్' కూడా రేపటి 'రా'లో వస్తున్నారని అప్డేట్స్ అయితే వచ్చినాయి. అండ్ అంతేకాదు 'షాన్ మైకల్స్' కూడా మనకి రేపటి 'రా'లో కనిపిస్తారంట. అండ్ ఇంకొక బిగ్ నేమ్ అయితే వినిపిస్తుంది. ఆ బిగ్ నేమ్ ఎవరిది అంటే 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్'. సో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసిందంట నెట్‌ఫ్లిక్స్ 'రా'లో 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌ని' రిటర్న్ చేపిద్దామని. బట్ ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే, సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేసింది కరెక్టే. బట్ మళ్ళీ ఆ ప్లాన్స్ చేంజ్ చేసిందంట. సో 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌ని' అంటే ఇప్పుడు ఈ 'రా' నెట్‌ఫ్లిక్స్ ఎపిసోడ్‌లో రిటర్న్ చేపించదంట. సో ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్లాన్స్ చేసింది నిజమే. 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌ని' 'రా' ఎపిసోడ్‌లో రిటర్న్ చేపిద్దామని. అండ్ దాని తర్వాత మళ్ళీ వద్దనుకుందంట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక టీజ్ అయితే చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. స్కల్ ఫోటో ఉందన్నమాట. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ డ్రోన్ టైప్‌లో ఒకటి వీడియో రిలీజ్ చేసింది. సో మన సూపర్ స్టార్స్ లోగోస్‌తో. సో ఈ లోగోస్‌లో స్కల్ గూడా ఉందన్నమాట. రెగ్యులర్‌గా స్కల్ ఎవరికి యూజ్ చేస్తారు? మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కే కదా! సో ఈ టైప్‌లో టీజ్ అయితే జరుగుతుంది. బట్ చెప్పలేం. నెవర్ సే నెవర్. సో సర్ప్రైజ్‌గా రిటర్న్ చేపించొచ్చన్నమాట. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసిందన్నట్టుగా కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' వస్తారా? రాడా? అండ్ ఇంకొకటి 'బెక్కీ లించ్' కూడా రిటర్న్ చేస్తుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ 'బెక్కీ లించ్' ఇప్పుడు ప్రెజెంట్ మూవీస్‌లో కూడా బిజీగా ఉందంట. సో మూవీస్‌లో యాక్ట్ చేస్తుందంట. సో మనకి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'జాన్ సీనా' గురించి. 'జాన్ సీనా' ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ అయితే చేసినారన్నమాట నెట్‌ఫ్లిక్స్ అని. అండ్ అంతే కదా మన 'జాన్ సీనా' ఒక మెసేజ్‌నైతే సెండ్ చేసినారు ఫ్యాన్స్ అందరికి. సో అదేందంటే 'జాన్ సీనా' అంటే రేపు 'రా'లో వస్తున్నాడు. మీరు ఈ 'రా'ని అస్సలు మిస్ అవ్వకండని మన 'జాన్ సీనా' క్లియర్‌గా చెప్పినారు. సో మేబీ ప్రాబబ్లీ 'జాన్ సీనా' ఒక ప్రోమో కట్ చేస్తారు కావచ్చు. అంటే ఇప్పుడు ఈ 2025లో ఏం చేస్తారో, దేనికోసం ఫైట్ చేస్తారో, తన ప్లాన్స్ ఎలా ఉంటాయో అని రివీల్ చేస్తారు కావచ్చు. అండ్ అంతేకాదు మన 'జాన్ సీనా' ప్రోమోలో 'లోగన్ పాల్' ఇంటరప్ట్ అవుతారని కూడా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూద్దాం మరి ఇది జరుగుతదా? జరగదా? అని తెలుసుకోవాలంటే రేపటి 'రా' దాకనైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏందంటే మన 'జాన్ సీనా' కోసం మన 'ట్రిపుల్ హెచ్' చెప్పినారనమాట. సో ఇప్పుడు ఈ 2025లో మన 'జాన్ సీనా' ప్లాన్స్ ఏంది అసలు? ఇప్పుడు చాలామంది టైటిల్ విన్ అవుతారు అనుకుంటున్నారు. 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అవుతారని చాలామంది ఫ్యాన్స్ 101% ఫ్యాన్స్ అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే మన 'ట్రిపుల్ హెచ్' ఏమంటున్నారంటే, సో ఇప్పుడు 'జాన్ సీనా' ఈ 2025లో మెయిన్‌గా రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్ చేయడం కాదు అండ్ టైటిల్‌ని విన్ అవ్వడం కాదు అని మన 'ట్రిపుల్ హెచ్' చెప్తున్నారు. మెయిన్ గోల్ ఇది కాదు అని మన 'ట్రిపుల్ హెచ్' 'జాన్ సీనా' గురించి అంటున్నారనమాట. సో ఇది చాలా చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ 'జాన్ సీనా' 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారనుకుంటున్నాం. అండ్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో కూడా ఫైట్ చేస్తారని అనుకుంటున్నాం. సో ఇప్పుడు 'ట్రిపుల్ హెచ్' ఏమో ఇవి 2 జరగవు అన్నట్టుగా మన 'ట్రిపుల్ హెచ్' ఆన్సర్ అయితే ఇచ్చేసినారు. సో ఇప్పుడు 'ట్రిపుల్ హెచ్' చెప్పినారని ఇది నిజం అవుతదని కాదు గదా! ఇప్పుడు 'ట్రిపుల్ హెచ్' చెప్పినారు. సో మేబీ అది రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముందే తెలిస్తే మనకి సర్ప్రైజ్ మిస్ అవుతాం. సో ఇప్పుడు మన 'ట్రిపుల్ హెచ్' మైండ్ గేమ్స్ వాడుతున్నారు కావచ్చు ఫ్యాన్స్ మనసులో. ఫ్యాన్స్‌ని కన్‌ఫ్యూజన్ చేస్తున్నారు కావచ్చు. అందుకని ఇది ఇలా చెప్పుండవచ్చు. సో ప్రెజెంట్ ఇలా అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం మరి రెసల్‌మేనియాలో ఫైట్ చేస్తారు 'జాన్ సీనా' కంపల్సరీగా. మరి అది టైటిల్ కోసమా? లేదంటే ఇంకా వేరే సూపర్ స్టార్‌తో ఫైట్ చేస్తారనేది చూడాలి. సో ప్రెజెంట్ అయితే టాక్ ఏమనుందంటే ఈ 'రా' ఎపిసోడ్‌లో మనకి 'లోగన్ పాల్' 'జాన్ సీనా'కి ఇంటరప్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత 'లోగన్ పాల్' వర్సెస్ 'జాన్ సీనా' మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూద్దాం మనకిప్పుడు ఈ రూమర్స్ అన్నిటిని మనం నమ్మలేం. అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ రూమర్స్ ఉన్నాయి. నిన్నటి వీడియోలో చెప్పినాను. నిన్నటి సెకండ్ వీడియోలో చెప్పినాను. పాసిబుల్ అపోనెంట్స్ ఎవరు? అంటే 'జాన్ సీనా'కి, 'రోమన్ రీన్స్‌కి', 'సీఎం పంక్‌కి అండ్ 'సెత్ రాలిన్స్‌కి' పాసిబుల్ అపోనెంట్స్ అయితే చెప్పినానన్నమాట. సో అందులో అంటే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. ఎవరెవరితో ఫైట్ చేస్తారు, ఎవరెవరితో ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉందో. సో ఆ వీడియోని చూడండి. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'పెంటాగన్' గురించి. సో 'పెంటాగన్' కూడా నెట్‌ఫ్లిక్స్ 'రా' ఎపిసోడ్‌లో డెబ్యూట్ చేస్తారని అప్డేట్స్ అయితే వస్తున్నాయి.
సో మరి చూద్దాం వస్తారా? రారా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా మెయిన్ ఈవెంట్ గురించి. సో రేపటి రాలో మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటదని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో స్టిల్ ఇప్పటి వరకైతే సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మ్యాచే ఉంటదంట. రోమన్ మ్యాచ్ కాదంట. సో చెప్పలేం, చేంజ్ చేసినా చేయొచ్చు. సో చేంజ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట మన ఫ్యాన్స్ కోసం. సో ఇప్పుడు స్టేజ్ అనేది చాలా అంటే చాలా చిన్నగా చేస్తదంట. ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ ఎక్కువ మంది రావడానికి. అండ్ ఇప్పుడు వాళ్ళు మన సూపర్ స్టార్స్ వచ్చే వే ఉంటది చూడు. సో దాన్ని కూడా కొంచెం చిన్నగా చేస్తదంట. ఎందుకంటే ఫ్యాన్స్ 360 డిగ్రీస్‌లో ఉండేందుకు. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ మంది వస్తారు. సో ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చినప్పుడు స్టేడియంలో ప్లేస్ సరిపోదు. సో అందుకని స్టేడియంలో మనకి స్టేజ్‌ని కొంచెం తక్కువ చేస్తారంట. సో ఎక్కువ గ్యాప్ ఉంటది చూడు బ్యారికేడ్ సైడ్. సో ఆ గ్యాప్‌ని కొంచెం ఫిల్ చేస్తారంట. సో ఎక్కువ చైర్స్ ఏస్తారంట. సో చాలామంది ఫ్యాన్స్ వచ్చేందుకు మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్స్ చేస్తుంది. అండ్ జాన్ సీనా గురించి ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. సో మన జాన్ సీనా పైన ఇంకొక చిన్న రూమర్ అయితే వస్తుంది. ఆ రూమర్ ఏంది అంటే ఇప్పుడు మన జాన్ సీనా 2025 ఫైనల్ రన్ కదా. సో ఈ ఫైనల్ రన్‌లో ఫస్ట్‌గా మన జాన్ సీనా డామినిక్ మిస్టీరియోతో ఫైట్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ అపోనెంట్ మన జాన్ సీనాకి డామినిక్ మిస్టీరియో అంట. సో చూద్దాం మరి డామినిక్ మిస్టీరియోతో జాన్ సీనా ఫైట్ చేస్తే ఎలా ఉంటది? సో మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా? జాన్ సీనా ఫస్ట్ టైమ్ డామినిక్ మిస్టీరియోతో ఫైట్ చేయడానికి తన ఫైనల్ రన్‌లో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకొకటి చెప్పాలి, మన ట్రిపుల్ హెచ్ సో ఇప్పుడు చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు మన డబ్ల్యూడబ్ల్యూలో లేకుండా. మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్, డబ్ల్యూడబ్ల్యూని వదిలేసిన సూపర్ స్టార్స్ చాలామంది ఉన్నారు. అంటే రైబ్యాక్ కావచ్చు, వేరే సూపర్ స్టార్స్ కావచ్చు. సో అలాంటి సూపర్ స్టార్స్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చా అని ఇలాంటి క్వెషన్ ట్రిపుల్ హెచ్‌కి అడిగినప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఏమన్నదంటే సో డబ్ల్యూడబ్ల్యూఈ డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టే ఉంటది. సో ఎవరి కోసమైనా డబ్ల్యూడబ్ల్యూఈ డోర్స్ ఓపెనే ఉంటాయి. సో వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటే, సో వాళ్ళలో రియల్ టాలెంట్ ఉంటే నేను కంపల్సరీ తీసుకుంటాను అని మన ట్రిపుల్ హెచ్ ఇటువంటి సమాధానం అయితే ఇచ్చినారనమాట. సో ఇప్పుడు సీఎం పంకే వచ్చినారు. ఆఫ్టర్ ఏ డెకేడ్ సీఎం పంకే రిటర్న్ చేసినారనమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ సీఎం పంక్‌ని ఫైర్ చేసింది. అలాంటి సూపర్ స్టారే డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టినాడు. సో ఇప్పుడు వేరే సూపర్ స్టార్స్ రావచ్చు కదా! లైక్ డీన్ ఆంబ్రోస్ కావచ్చు, లేదంటే రైబ్యాక్ కావచ్చు. సో ఒక బిజినెస్ ప్రకారంగా చూస్తే ఎటువంటి సూపర్ స్టార్ అయినా డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు టాలెంట్ ఉన్న సూపర్ స్టార్స్. సో అది మాత్రం ఇన్ ఫ్యూచర్‌లో జరుగుతది. అందులో నో డౌటు. కాకపోతే దానికి పర్ఫెక్ట్ టైమింగ్ అనేది రావాలి. సో ఆ టైం వచ్చినప్పుడు సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు మళ్ళీ. అందులో నో డౌట్ అన్నమాట. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ ఈ వీడియోలో మెన్షన్ చేయండి. సో నేను ఆ డౌట్స్ అన్నిటికి సెకండ్ వీడియోలో క్లారిఫై చేస్తాను.